శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో దుర్ఘటన జరిగింది. ఈ ఆలయం ఒక ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో నడుస్తుంది. 95 ఏళ్ల హరిముకుంద్ పాండా సుమారు 10 కోట్ల వ్యయంతో 12 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. సాధారణంగా రోజుకు 2000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ ఏకాదశి సందర్భంగా దాదాపు 25,000 మంది తరలి వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఆలయానికి ప్రభుత్వ అనుమతులు లేవని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. శ్రీకాకుళంలో ఏదైతే శ్రీ కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో ఏదైతే దుర్ఘటన చోటు చేసుకుంది, ఈ దుర్ఘటనకి సంబంధించి ప్రస్తుతం మనం ఈ ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి కూడా ఇది మొత్తం 12 ఎకరాల్లో ఈ ఆలయం అనేది కూడా నిర్మించారు. అయితే ఇది ఒక ప్రైవేట్ ఆలయం కావడంతో ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం. మనం బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ ర్యాలీ ఏదైతే ఈ క్యూ లైన్ ఉందో, క్యూ లైన్ చూసుకున్నట్టయితే క్యూ లైన్ నుంచే ఎంట్రీ కూడా ఇచ్చారు. అయితే ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో ఇటు నుంచి కూడా ఎగ్జిట్ రావడంతో మీరు రైట్ సైడ్ ఏదైతే ఈ గేట్ బయటకు వచ్చిందో, గేట్ నుంచి ఒక్కసారిగా తోపులాట చేసుకుని అందరూ కూడా ఈ ఇటు పడిపోయిన పరిస్థితి. అప్పుడే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఇటు నుంచి అటు నుంచి ఓవర్ఫ్లో అవడం వల్లే ఈ భక్తుల మధ్యలో ఎవరైతే నలిగిపోయారో వాళ్ళు దుర్ఘటనలో చనిపోయారు. అయితే ఇది మొత్తం కూడా చూసుకున్నట్టయితే అటు కూడా ఒక గేట్ ఉంది, అది కూడా ఎంట్రీ ఎగ్జిట్ గా వాడుకోవచ్చు. కాకపోతే అది కొద్ది మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలోని ఒక సైడ్ నుంచే ఈ ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఇవ్వడంతో ఇది జరిగింది. మెట్లు కూడా చూసుకోవచ్చు. మీరు ఈ ప్రాంగణంలో చూసుకుంటే మెట్లు కూడా 2 ఫీట్ మెట్లు కూడా ఉన్నది. ఇక్కడ నుంచి పెద్ద దూరం కూడా కాదు, డైరెక్ట్ గా ఎంట్రన్స్ లోకే దేవాలయంలోకి వెళ్ళే ఎంట్రన్స్ గేట్ ఇదే. ఈ గేట్ నుంచే ఇటు నుంచి ఎంట్రీ ఇచ్చారు, అటు నుంచి కూడా ఎగ్జిట్ ఇవ్వడంతో ఈ దుర్ఘటన అనేది జరిగింది. మొత్తం చూసుకోవచ్చు మనం. ఈ క్యూ లైన్ ఏదైతే ఉందో ఈ స్తంభాల దగ్గర నుంచి కూడా ఇదంతా కూడా మొత్తం ఇరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత ఫ్లో వచ్చిందంటే మాత్రం దాదాపు నిజంగా 25,000 మంది వచ్చారంటే చూసుకోవచ్చు. మొత్తం ఈ ఆలయంలో అంటే ఎప్పుడు కూడా 2-3 వేల మంది వచ్చే ఈ ఆలయానికి నిన్న శనివారం ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడం, ఒకేసారిగా 25,000 మంది పైగా రావడంతో క్యూ లైన్లన్నీ కూడా ఈ ఒక్క క్యూ లైన్ లోనే అందరినీ పంపించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఈ క్యూ లైన్ ఏదైతే ఉందో ఎంట్రీ లోపలికి ఒక్కసారిగా ఫ్లో అవడం వల్ల చూసుకుని ఈ బయటికి కూడా మొత్తం క్యూ లైన్లన్నీ వంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అందరూ నిన్న స్వామివారిని దర్శించుకుందామనే నేపథ్యంలో ఎక్కడికైనా వచ్చారు. అయితే ఈ ఓవర్ఫ్లో అవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికి కూడా తెలియదు ఇటువంటి ఘటన చోటు చేసుకుంటుందంటూ కూడా ఎవరు అనుకోలేనటువంటి పరిస్థితి. పూర్తిలోని భాగంగా ఎవరైతే అధికారులు నిన్న ఈ గుడి యాజమాన్యానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎవరైతే నిన్న వారి ఆధ్వర్యంలో జరిగిందో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోమన్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళకి కఠినంగా శిక్షించాలంటూ కూడా వారిని చెప్తున్న పరిస్థితి. అయితే ఈ గుడి నిర్మాణం చేసింది ఒక 94,000 వృద్ధుడు. ఆ వృద్ధుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ప్రస్తుతం హరి ముకుంద పాండే ఏం చెప్తున్నాడంటే, ఇంతమంది వస్తారని మాకు తెలియదు, రోజు 2,000 మంది నుంచి 3,000 మందే వస్తారు. కానీ నిన్న శనివారం కార్తీక మాసం ఏకాదశి కావడంతో స్వామివారిని చూద్దామంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం, అది ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కేవలం స్వామివారిని దర్శించుకోవడానికి 1000 మంది భక్తులు వస్తారు, వాళ్ళకి దర్శనం కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించాను. 10 కోట్లు